సిరీస్ రిలీజ్కి వచ్చింది. సో 2-3 పాటలు రిలీజ్ అయినాయి. మళ్ళీ ఇప్పుడే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో ఆదిత్య మ్యూజిక్లో కనపడుతుంది. సో డాక్టర్ గారికి, నవీన్ గారికి, దర్శి, మిగతా యాక్టర్స్ అందరికీ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. మూవీ సూపర్ హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అదే అండి, వి స్టార్టెడ్ ఆల్ దిస్ ఇన్ 2018. అప్పుడు నుంచి ఇంకా నేను వి ఫినిష్డ్ ఆల్మోస్ట్ 2019-20లో ఫినిష్ అయింది. వి లాంచ్ ద టీజర్. దాని తర్వాత దే వాజ్ బికాస్ ఆఫ్ కోవిడ్ వీ కుడెంట్ కమ్ అవుట్. దే వాజ్ అ లాంగ్ గ్యాప్. బట్ అప్పుడు కూడా ఇంకా ఓటీటీస్లో రిలీజ్ చేద్దామా అని కొన్ని ఆప్షన్స్ వచ్చాయి, డిస్కషన్స్ జరిగాయి. బట్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు రిలీజ్ దిస్ ఇన్ అ థియేటర్. అండ్ ఇందాక గీత గారు చెప్పినట్టు బిగ్ స్క్రీన్లో ఇంపాక్ట్ వేరే ఉంది అన్నట్టు. సో వీ నో దట్ దిస్ లుక్స్ గుడ్ ఇన్ బిగ్ స్క్రీన్. సో దాని గురించి వీ వెయిటెడ్ ఫర్ సో లాంగ్. అండ్ ఎంత డిలే అయినా ఏమైనా వీ వాంటెడ్ టు కమ్ అవుట్ ఇన్ థియేటర్ లిటిల్ బిగ్ అని వీ టుక్ సచ్ టైమ్ అండి. అండ్ ఆల్సో మై co-producers and my associate producers, they were also very supportive and just stick to my word and wait చేశారు. and with everyone's support we could do it. And finally we are coming on April 4th. I hope everyone will like it and appreciate us and support us. ఓకే. లేదు నవీన్ గారు చెప్పినట్టు ఆయన యాజ్ ఇట్ ఈస్గా చెప్పినట్టు ఫ్రెండ్షిప్లో దిగాను, ఆల్రెడీ వేవ్ డన్. బట్ ఆ టైంలో కూడా ఐ బీన్ సీయింగ్ అనిల్ అంటే హీస్ కొత్తగా డాక్టర్ అయ్యి చదువుకొని ఇమీడియట్గా 28 చేయలేదండి. హీ వాజ్ ట్రావెలింగ్. అంతకుముందు షన్నంలో వర్క్ చేశాడు, అంతకుముందు కర్మ అని చేశాడు. హీ వాజ్ ఆల్రెడీ ఇన్ ది ఇండస్ట్రీ. అండ్ వీ యూస్ టు సెట్ ఆయన డిస్కషన్స్లో దీంట్లో కూర్చొని ఐ వాజ్ సీయింగ్ హిమ్ స్ట్రగ్లింగ్. దాని తర్వాత వీ డిసైడెడ్ టు కమ్ అవుట్ అండ్ ప్రొడ్యూస్ ద ఫిలిం. అప్పుడు బ్యానర్ రిజిస్టర్ చేసుకొని దెన్ వీ డెడ్. అండ్ మీరు చెప్పినట్టు గెట్ ఆన్ అవ్వడానికి ఇన్ ఇయర్స్లో వి ఫేస్ సో మెనీ థింగ్స్, బట్ ఫైనలీ వీఆర్ హియర్. సో దట్ ఈస్ సరే. ఈ సినిమా 2018 స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా తీసుకుని వచ్చే బదులు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిలీజ్ ఇట్ ఇన్ ఓటీటీ అనుకుంటే కనుక, కానీ కాకుండా ఫస్ట్ సినిమా కాబట్టి థియేట్రికల్గా వెళ్ళాలనే ఎంతకాలం వెయిట్ చేసి ఇప్పుడు వస్తున్నారా, లేదంటే ఓటీటీ అని ట్రై చేసి? అంటే కరోనా వచ్చిన కొత్తలో కూడా ఓటీటీ వరకు మేము ఇంట్రెస్టెడ్ లేమండి, ఫ్రాంక్గా మాట్లాడితే. అప్పుడు అసలు తెలియదు మాకు కూడా ఏం జరుగుతుందో. ఓటీటీ ఆఫర్స్ వచ్చినా కానీ మేము రిజెక్ట్ చేసాం. మాకు థియేటర్ కావాలి. ఒకటి అంటే భయంకర నమ్మేసాం సార్ సినిమాని. అంటే దారుణంగా నమ్మాం. ఇప్పుడు ఇట్లా కూర్చుని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నవీన్ భాయ్ రావాల్సిన అవసరం ఏముంది అసలు? చెప్తున్నాం, మామూలుగా చెప్తున్నారు. కాకపోతే అంత నమ్మేసాం కాబట్టి థియేటర్లో చూసుకోవాలి. థియేటర్ నాకు ఓటీటీ అంటే కూడా తెలియదు సార్ అప్పటికి. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ కూడా నాకు తెలియదు. సినిమా అంటే థియేటర్ అదొకటే. కాకపోతే ఇంకా అక్కడ ఇవన్నీ జరగటం వల్ల మేము థియేటర్ మీద ఉండిపోయాం అలాగా. కాకపోతే అది జరిగి మళ్ళీ స్టార్ట్ అయింది కరోనా తర్వాత, మళ్ళీ లైఫ్ మొదలైంది. ఇప్పుడు బిఫోర్ ఏడి ఆఫ్టర్ ఏడి అన్నట్టు, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా బతుకున్నాం మనం అందరం. ఇప్పుడు వెళ్తున్నాం, మళ్ళీ లైఫ్ లీడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ థియేటర్లో ఓపెన్ అయ్యి చాలా తెలుగు సినీ పరిశ్రమ చాలా బాగుంది, అంటే ఫ్లరిష్ అయిపోతున్న టైంలో. ఇప్పుడు మాకేంటంటే సరే ఇప్పుడు మా సినిమాని రిలీజ్ చేయలేకపోయినా కానీ ఓటీటీ కూడా ఎంత పెద్దదో అర్థమైపోయింది మాకు. అదొక పెద్ద ప్రపంచం. సో అందులోకి వద్దాం అనుకున్నా కానీ ఎప్పుడుదో కదా సినిమా, లేకపోతే ఎందుకు ఇప్పుడు అన్న విధంగా కొంతమంది మాట్లాడటం. సినిమా చూడండి సార్ అన్నా కానీ చూడలేదు కొంతమంది. సినిమా చూస్తే డెఫినెట్లీ వాళ్ళు తీసేసుకుంటారు. సో అప్పుడు ఇంకా నాకు నా పరిచయం వల్ల నాకు వంశీ గారు పరిచయం అయ్యారు. వంశీ గారికి లక్కీగా నేను ఒకసారి సినిమా చూపించా, ఆయన జోన్లోకి వెళ్ళిపోయారు. అరే ఇంత మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, దీన్ని ఎందుకు ఇలాగా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి దిస్ ఇప్పుడు ఇది జరుగుతుంది. అది అండ్ లవ్ స్టోరీతో పాటు సైకలాజికల్ థ్రిల్లర్ ఉంది. అండ్ మీరు ఎక్కువగా హర్రర్స్ కూడా ఒకటి సార్ నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, నేను ఎప్పుడు సినిమా తీసినా ఆడియన్ వచ్చేసి ఏదో స్టోరీ లేకుండా అలా కూర్చుని ఏదో తీసేయడరా అన్న వెళ్ళిపోకూడదు. ప్రేక్షకుడు అనేవాడు మెదడు పెట్టాలి. ఆడు బ్రెయిన్ పెట్టి ప్రతి లాజిక్ మిస్ అవ్వకుండా వాడికి నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటా. నాకేంటంటే నాకు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను నన్ను చూస్తే ఈ డైరెక్టర్ అందంగా ఉన్నాడురా అనుకోకుండా తెలివిగా ఉన్నాడురా అని అనిపించాలని ఉంటుంది సార్ నాకు. అంతే.
ఇంకా అందుకే నేను ఎప్పుడు నా సినిమాలన్నీ అలాగే తీస్తాను. అదే పాయింట్ సార్, అంటే సైకలాజికల్గా మీరు అంతా సైకలాజికల్ థ్రిల్లర్స్ కానీ హర్రర్స్ కానీ అంటే అనాటమీ ల్యాబ్లో ఎన్ని సవాల్ చేసి మైండ్ ఎంత సైకియాటిక్గా తయారైపోయిందని. సార్ ఇప్పుడు ఇంకా అవ్వలేదు సార్, ఇంకా చాలా ఉన్నాయి అసలు నాకు మీరు మామూలుగా. తీసేవన్నీ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా సైకలాజికల్ థ్రిల్లర్స్ లాగా. అంటే ఇది నేను పొగడ్తగా తీసుకుంటున్నాను, కాంప్లిమెంట్గా It's a compliment, sir. అంటే మీరు నన్ను సైకో అన్నారు. లేదు సార్, మాకు ఇష్టమైన జోనర్ సినిమాలు తీస్తున్నారు అంటారు. ఓకే 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 సారీ సారీ. ఇట్స్ రియలీ కాంప్లిమెంట్ సార్, మాకు ఇష్టమైన జోనర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ నవీన్ గారు, మంత్ ఆఫ్ మధులో యూ హ్యావ్ గ్రేట్ కాంబినేషన్ విత్ వైవాహర్ష గారు, అది బాగా ఎంజాయ్ చేసాం మేము. అవునవును. కానీ ఇది అంతకు ముందు చేసిన సినిమా, సో ఆయనతోటి అండ్ దర్శి గారితో ఎలాంటి కాంబినేషన్స్? అంటే దర్శి అండ్ హర్ష వాజ్ ఆ టైంలో హర్ష ఫస్ట్ సార్ అసలు ఇప్పుడు హర్ష దర్శి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా చేశారు. అసలు ఇప్పుడు ఇక్కడ ఉండాలి, బట్ అనుకోకుండా మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇది జరగలేదు. అదొక పెద్ద లాంగ్ స్టోరీ లాగా వెళ్తుంది సార్. ఏంటి అంటే నేను హర్షాని జస్ట్ ఒక 5 daysకే నేను తీసుకున్నాను. 5 daysకే సినిమా మొత్తానికి 25 days చేశాను సార్ వచ్చిన తర్వాత. సేమ్ ఇప్పుడు కూడా అదే ఫార్ములా హర్ష యూజ్ చేస్తున్నాడు. మంత్ ఆఫ్ మధ్యలో 3 daysకి వచ్చాడు. వచ్చి 5 days చేసి ఆ 5 days మొత్తంలో హీ లైక్ కిల్డ్ ఇట్ ఇన్ ద ఫిలిం. ఒక ఎమోషనల్ క్యారెక్టర్ సార్ హర్షది. అంటే ఇది ఎప్పుడు అంటే మేము అప్పుడు షూట్ చేసిన తర్వాత కలర్ ఫోటో కన్నా ముందు నేను షూట్ చేసేసా. ఫస్ట్ టైం హర్ష ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేసాడు. అప్పుడే చెప్పుకున్నాడు కూడా, అన్నా నన్ను ఎప్పుడు ఎమోషనల్గా చూపించలేదు ఎవరు, అంత కామెడీ అది ఇది అనుకునేంత. సో ఇప్పుడు అది అంటే అంత ఫుల్ లెంత్గా చేసిన క్యారెక్టర్. ఫ్రెండ్స్ ఉన్నా కామెడీ ఉన్నా ఎమోషనల్ జోనర్లో చాలా బాగా చేశాడు. ఇప్పుడు తనకి కొంచెం చిన్నగా కాలేదో బాగాలేదో అందుకే రాలేకపోయాడు ఇప్పుడు అసలుగా. అండ్ దర్శి ఐ థింక్ 7 years బ్యాక్ అన్నప్పుడు తను ఆ టైంలో హీ డిడ్ కపుల్ ఆఫ్ 2-3 ఫిలిమ్స్ చేశారు. దాన్ని మా ఫిలింకి హీ వాజ్ వెరీ బిజీ. అనిల్ మేడ్ షూర్ దట్ తను ఎలాగైనా ఉండాలి సినిమా, అండ్ హీ వాజ్ వెరీ గుడ్. అండ్ దర్శి ఈజ్ లైక్ యూ నో హిమ్ యాజ్ అన్ యాక్టర్ హౌ గుడ్ ఈజ్, అండ్ యాజ్ అ హ్యూమన్ ఆల్సో. అంటే సినిమాకి కథకి క్యారెక్టర్కి ప్రాణం ఇచ్చేస్తాడు, అలాంటి ఇంప్రూవైజ్ బాగా చేస్తాడు. సో ఆ టైంలోనే తనతో వర్క్ చేసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. కోర్ట్ మూవీస్ రియలీ డూయింగ్ గుడ్, అండ్ వాల్ పోస్టర్ సినిమాస్ దే ఆర్ కన్సిస్టెంట్లీ గివింగ్ గుడ్ ఫిల్మ్స్, అండ్ కాంటెంట్ చాలా బాగుంది. నేను ఇంకా ఫిలిం చూడలేదు బికాస్ ఆఫ్ షూటింగ్స్, బట్ ఒక మూడ్లో ఒక ఎమోషన్లో వెళ్ళి చూడాలి. మెయిన్లీ శివాజీ గారి గురించి చాలా విన్నా, బికాజ్ ఈ మధ్య నేను నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేయడం వల్ల మంగపతి అనే క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అండ్ దర్శి nuances చాలా బాగుంది, అండ్ వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారని విన్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే మన రూరల్ మనకు తెలిసిన మనకు రూటెడ్ కథ కోర్ట్ అని విన్నాను. అండ్ చూడాలండి. అండ్ కంగ్రాచులేషన్స్ దర్శి, వెరీ హ్యాపీ ఫర్ యూ. లాస్ట్ క్వశ్చన్ నవీన్ గారు. హాయ్ అండి, Hi అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ గారు కనిపిస్తున్నారంటే స్క్రీన్ మీద ఏదో ఒక హీరోలో ఒక మంచి రోల్లో కనిపిస్తారు, లేదంటే విలన్గా భయపెట్టిస్తారు, లేదంటే ఒక మూర్ఖత్వపు క్యారెక్టర్తో ఏడిపిస్తారు మీరు. సో బికాస్ అన్ని క్యారెక్టర్స్ చేశారు మీరు, గుర్తుండిపోతాయి ప్రతి క్యారెక్టర్ కూడా. అలాగా కార్తిక్ క్యారెక్టర్ని మీరు డిఫైన్ చేయాలి అనుకుంటే సో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్గా మేము చూడొచ్చు ఈ సినిమాలో? అంటే కొంచెం ఎమోషనల్ అండి ఇది, బట్ ఇప్పుడు లైక్ కార్తిక్ అంజలితో స్పెండ్ చేసిన టైం, కార్తిక్ వాజ్ ఫాదర్ టు హర్, కార్తిక్ వాజ్ బ్రదర్ టు హర్, కార్తిక్ వాజ్ హస్బెండ్ టు హర్, కార్తిక్ వాజ్ అ maid, kitchen, everything for her. A man becoming everything for a woman is very difficult, and he made it possible through that film. నేను ఆ రియల్ లైఫ్లో ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్, ఐ కుడ్ డూ మై బెస్ట్ ఎంతవరకు చేయగలనంత, బట్ ఈ క్యారెక్టర్ ఒక రెస్పాన్సిబుల్గా తీసుకుంటే ఒక ఫ్రెజైల్ కండిషన్లో ఒక హ్యూమన్, ఐఎమ్ నాట్ సేయింగ్ అ ఉమెన్ ఆర్ మెన్, ఎనీ హ్యూమన్ ఒక ఫ్రెజైల్ స్టేట్లో ఉన్నప్పుడు ఒక మనిషి నిజంగా డిసైడ్ అవుతాయి ఈ మనిషిని ఎలాగైనా నాతోనే ఉండాలి, నేను నాకంటే ఎక్కువగా బాగా చూసుకోవాలన్నప్పుడు తెలియని ఒక జోన్ ఉంటుందండి, అది దేవుడు జోన్ అంటారు. ఒక మనిషి నిజంగా గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించాలంటే ఆ ఎనర్జీ ఆ జోన్ ఉంటుంది. సో ఆ జోన్ ఉంటుంది కార్తిక్. ప్రతి మగాడు హీ విల్ ఫీల్ ఫర్ హిమ్.
కార్తీక్ క్యారెక్టర్ ప్లే చేసిన తర్వాత నవీన్ చంద్ర గారిలో ఏదైనా చేంజ్ వచ్చిందా? అయ్యో 7 years బ్యాకే చేంజ్ వచ్చేసిందండి. అప్పుడు చేసేటప్పుడు చాలా చేంజ్ వచ్చింది. అదే అండి, ద వే యూ సీ ఉమెన్ మీరు చూసే విధానంలో ఉంది, మీరు భరించే విధానంలో ఉంది. మనం భరిస్తున్నాం అనుకుంటే భరిస్తున్నట్టే, ఆ భరించడం కూడా దాని కారణం ఉంటుంది, ఆ భరించే విధానం కూడా ఉంటుంది. సో ఐ థింక్ ఇఫ్ యూ బ్యాలెన్స్ వెల్, మ్యాన్ ఆర్ ఉమెన్, బ్యాలెన్స్ ఇస్ ఎవ్రీథింగ్. మన గ్లోబ్ కూడా బ్యాలెన్స్ మీదనే ఉంది. సో అనిల్ గారు ఇప్పుడే అంటే జస్ట్ ఒక చిన్నది, ఇంత కార్తిక్ గురించి అడిగారు కదా. సో కార్తిక్ ఎలాంటోడో, అంజలి ఎలాంటిదో నేను పోస్టర్స్లో కూడా చెప్పాను. కార్తిక్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకుంటాడు, అంజలి ఎవ్రీథింగ్ ఫర్ లవ్ అనుకుంటుంది. సో రెండింటికి డిఫరెన్స్ లేదని మీరు అనుకుంటారు, క్లారిటీ మీరు సినిమాకి వస్తే తెలుస్తుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. ఫస్ట్ సాంగ్లో Thank you మీరు అండి. కనిపించారు. సో ఓన్లీ జస్ట్ ప్రతి సినిమాలో కనిపించాలి కాబట్టి కనిపించారా, లేదంటే ఏదైనా క్యారెక్టర్ ఉందా? లేదండి, మేము అక్కడ జార్జియాలో షూట్ చేస్తున్నాము. అక్కడ ఒకడు వచ్చి ఒక వెయిటర్ లాగా పనిచేయాలి, అంటే వెయిటర్ లాగా వచ్చి వీళ్ళని కూర్చోబెట్టాలన్నమాట. అంటే సినిమాలో కూడా ఉంటాడు. అక్కడ నాకు చేయటానికి భాష తెలిసిన వాళ్ళు ఎవరు దొరకట్లా. సో సరే నేనే చేసేస్తాను భయ్య, కూర్చోండి రండి అని చెప్పి నేను జస్ట్ ఒక వెయిటర్ లాగే చేశాను అంతే. నేను ఏదో కనపడాలి అలా ఇలా అని కాదండి. నా నెక్స్ట్ సినిమాలో నేను కనపడను. కనిపిస్తేనే హిట్ అవుతాయేమో అండి. సెంటిమెంట్ లాగా. ఇలాంటివి చెప్తే ఎవరి కష్టం బాబాయ్. యా హలో లా అక్కడ ఒక్క లాస్ట్ క్వశ్చన్. ఎస్ మైక్ ఇవ్వండి తనకి. Yeah. 2018-19లో కంప్లీట్ అయిపోయిన మూవీ కదా, సో దానికి ఇప్పుడు రిలీజ్ తగ్గట్టుగా ఏమైనా మార్పులు చేర్పులు చేశారా, టెక్నికల్గా కానీ లేదంటే ఎడిటింగ్ వైజ్ కానీ? లేదండి, ఎందుకంటే కంటెంట్ ఎప్పటికీ స్టైల్ అయిపోదు. మనం కథని కథలాగా ఒక ప్రాపర్గా ఉంటే ఎప్పటికైనా, ఇప్పుడు గీతాంజలి స్టైల్ అయిపోతుంది. ఇప్పుడు రిలీజ్ చేస్తారు, రిలీజ్లు ఎందుకు అవుతున్నాయి సార్? అప్పుడున్న కథలు అంటే లేవని కాదు కదా, ఇప్పటికీ అవి పాడైపోవటానికి. సో నా కథలో కంటెంట్ ఉంది, సో నేను దాన్ని మార్పులు ఏమీ చేసుకోలేదు. రిలీజ్ చేసుకోవటానికి జస్ట్ పోస్టర్లు ఏమనుకుని అటు ఇటు ఆల్టర్ చేసేవేమో అప్పటికి, కాబట్టి అంతే తప్ప కంటెంట్ మాత్రం అలాగే ఉంది. నేను నా కంటెంట్ నేను బిలీవ్ చేస్తాను, నా స్టోరీని. అంటే క్వాలిటీ వైజ్ కానీ ఎనీథింగ్? హిట్ అయితే మరి 28C పార్ట్ ఏం చేస్తారు? 28 అంటే దీనికి సీక్వెల్ ఏం ప్లాన్ చేసుకోలేదు సార్. కాబట్టి డెఫినెట్లీ నేను నవీన్ తోటి మళ్ళీ సినిమా చేస్తాను.